ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలుకు కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేటలో గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, కార్పొరేటర్స్, అధికారులు గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం వార్డు సభలో దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. త్వరలోనే రానున్న 4 కొత్త పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇల్లు వీటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టతగా ఉన్నారు. లేని వారు అప్లై చేయకుండా ఇంటి నుంచి పిలుచుకొచ్చైనా ఇప్పించే వరకు నిద్రపోకూడదు అని చెప్పి ఆదేశించడం జరిగింది. వారిని ఎత్తుకోశాన వారికి కార్డు ఉండదు. వారు కేవలం ఆరోగ్యశ్రీయో ఫీజు రియంబర్స్మెంట్ గురించో ఆ కార్డ్స్ వాడుతున్నారు. రేషన్ షాపులలో ఈ సన్న బియ్యము ఇవేని వస్తే అవి డ్రా చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పేద కుటుంబంలో పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అయ్యి వారు వేరే ఇల్లు పెట్టుకుంటే వారికి రేషన్ కార్డు లేదు. కనీసం రేషన్ కార్డు వాళ్ళ పేర్లు నమోదై కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విడిపోయిన కుటుంబాలకు కానివ్వండి, ఇప్పటి వరకు డిసి రవీందర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు చెప్పినట్లు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, రాబోయే రోజులలో పెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా మళ్ళొకసారి అవకాశం వస్తుంది. ఉన్నవాడు అప్లై చేసుకొని నాకు రాలేదు అని చెప్పి ఆ కాగితం పట్టుకొని బదనాం చేయడానికి తిరిగితే లాభం ఉండదు. ఎందుకంటే ఈ రోజులలో మీ ఆధార్ కార్డు సిస్టంలో కొడితే మీ ఆదాయం ఎంత, మీకున్న ఆస్తి వివరాలు ఎంత, మీకు ఎంత ఎకరాలు ఉన్నది, ఎంత లేదు అనేది ఒక్క క్షణంలో ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, కార్పొరేట్ ఆఫీస్ బయట కొడితే వెళ్ళిపోతాయి. తెలిసినాక కూడా మీరు అప్లై చేసుకుంటే అది జిరాక్స్ పేపర్ డబ్బులు దండగా గుర్తుపెట్టుకోండి. లేని వారు ఎంతమంది అప్లై చేసుకున్నా ఇంటింట తిరిగి మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. అది 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి మీ ఇంటికి చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.